జీవితం సాఫీగా సాదాగా సాగిపోవాలని కోరుకునేవారు కొందరు ఉంటారు. జీవితంలో ఏదో సాధించాలని, ఏవో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వారు కలలో కూడా అనుకోరు. అయితే మరికొందరు ఉంటారు, లక్ష్య సాధనలో అడ్డగోడలు దూకడం వారికి అలవాటు. జీవితంలో ఏదో ఒక సాహసం చేయడం వారికి ఇష్టం. అందుకోసం నిరంతరం పోరాటం చేస్తుంటారు. ఇలాంటి వారికి కూడా ఒక మలుపు రావాలి. ఆ మలుపు వారి జీవితాన్ని ప్రధాన రహదారి మీదకు తెస్తుంది. నటభూషణ శోభన్ బాబు నట జీవితాన్ని అలా మలుపు తిప్పిన చిత్రం గురించి ఈ వీడియోలో చూద్దాం. శోభన్ బాబు నర్తనశాల చిత్రంలో నటిస్తున్న రోజులవి. ఆ సినిమాలో అభిమన్యుడిగా ఆయన నటించారు. అంతకుముందు కొన్ని సినిమాల్లో నటించిన అనుభవం ఉంది కనుక ఉత్సాహంతో నటించారు. ఆ సినిమా తర్వాత ఇండస్ట్రీలో తన పేరు మారిమోగబోతుందని, ఎన్నో అవకాశాలు వస్తాయని అనుకున్నారు. ఈ విషయమే తన శ్రీమతి శాంతకుమారికి చెప్పారు. ఇక తమ కష్టాలు తీరినట్లే అని ఎంతో ఆనందంతో ఆమెకు చెప్పారు. నర్తనశాల చిత్రం ప్రివ్యూ మద్రాసులో వేసినప్పుడు శోభన్ బాబు కూడా వెళ్ళి చూశారు. సినిమా అద్భుతంగా ఉంది, కానీ ఆయన పోషించిన అభిమన్యుడి పాత్ర ఆయనకే నచ్చలేదు. ఆ సినిమా మీద పెట్టుకున్న ఆశలు అన్నీ ఆవిరైపోయాయి. ఇక తనకు అవకాశాలు రావని అనుకున్నారు. అనవసరంగా సినిమా ఫీల్డ్లోకి వచ్చి తప్పు చేశానని తొలిసారిగా బాధపడ్డారు. నర్తనశాల చిత్రం ప్రివ్యూ చూసి వచ్చిన రాత్రి శోభన్ బాబుకి నిద్ర పట్టలేదు. అది గమనించి ఏమైందని అడిగారు ఆయన భార్య. తన మనసులో మెదులుతున్న భావాలను చెప్పి తప్పుడు నిర్ణయం తీసుకుని భార్య పిల్లలకు అన్యాయం చేశానని బాధపడ్డారు శోభన్ బాబు. ఇక మద్రాసులో ఉండవద్దని స్వగ్రామం తిరిగి వెళ్ళిపోదామని చెప్పారు. ఆవిడ ధైర్యం చెప్పారు, మీరు బాధపడకండి, మనకు తప్పకుండా మంచి రోజులు వస్తాయి. మీరు ఇంతకుముందు చిత్రాల కంటే నర్తనశాలలోనే బాగా చేశారు. ఆ సినిమా మీకు మంచి పేరు తెస్తుంది, అధైర్యపడకండి అని చెప్పారు. వెనక్కి తిరిగి వెళ్ళే ప్రసక్తి లేదని, బతికినా చచ్చినా మద్రాసులోనేనని ఆవిడ చాలా గట్టిగా చెప్పారు. శోభన్ బాబుకి నమ్మకం లేకపోయినా భార్య మాట కాదనలేకపోయారు. ఆ మర్నాడు సాయంత్రమే ఓ నిర్మాత శోభన్ బాబును వెతుక్కుంటూ ఆయన ఇంటికి వచ్చి, నర్తనశాల చిత్రం ప్రివ్యూ చూశానండి, మీ పాత్ర నాకు బాగా నచ్చింది. మా సినిమాలో కూడా అలాంటి పాత్రే ఉంది, మీరు అంగీకరించాలి అంటూ అడ్వాన్స్గా ఓ 500 రూపాయలు శోభన్ బాబు చేతిలో పెట్టి ఆయన వెళ్ళిపోయారు. చెమర్చిన కళ్ళతో ఆ 500 రూపాయలు భార్య చేతిలో పెట్టారు శోభన్ బాబు. ఆవిడ ఆయన భుజం తట్టారు. మరికొంతకాలం తర్వాత నర్తనశాల చిత్రంలోని అభిమన్యుని పాత్రను చూసే వీరాభిమన్యు చిత్రంలో శోభన్ బాబుకి అవకాశం వచ్చింది. ఆ చిత్రం ఆయన నట జీవితాన్ని మలుపు తిప్పింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.